గీతములాలపింతుము, స్తుతి గీతములు పాడెదం ఆది దేవునికి మహిమా స్తుతులు అర్పించదం. అర్చక గురువునకు హారతులిచ్చెదం, హారతులిచ్చెదం. రాగములు కూర్చెదము, అనురాగముతో పాడెదం. గీతములాలపింతుము, స్తుతి గీతములు పాడెదం. పొదలో దర్శనమైన యావేను కొలిచెదము, కొలిచెదము. మండుచున్న పొదలో దర్శనమైన యావేను కొలిచెదము, కొలిచెదము. పాపాల పాదరక్షలు విడచి పరిశుద్ధుని ఆరాధింతుము. పాపాల పాదరక్షలు విడచి పరిశుద్ధుని ఆరాధింతుము. రాగములు కూర్చెదము, అనురాగముతో పాడెదం. గీతములాలపింతుము, స్తుతి గీతములు పాడెదం. కృష్ణానందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి దివ్య పూజా బలిలో ఆర్ లక్ష్మి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వి సత్యవతి త్వరగా కోలుకోవాలని దివ్య పూజా బలిలో ప్రార్థన చేస్తున్నారు. రిచార్డ్ సౌత్వెల్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, సరిస సంజీవి ఆనందరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈ దివ్య పూజా బలిలో అర్థిస్తున్నారు. పిఎం రాజు గారు త్వరగా కోలుకోవాలి అని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేయమని కోరుచున్నారు. ప్రత్యేకమైన తలంపుల గురించి ప్రార్థన చేస్తూ చేతులను జోడించి పవిత్రమైన దివ్య పూజా బలిలో పాల్పంచుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో నుండునుగాక. 3వ తపస్కాల వారములో ఉన్నాం. ఈ 3వ తపస్కాల ఆదివారం రోజున ప్రభునందు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, మనము ధ్యానించే ధ్యానాంశము మరొక అవకాశము. మొదటి పట్టణంలో మోషేకు పరివర్తనను, మారు మనసును పొందుకోవడానికి దేవుడు మరొక అవకాశాన్ని దయచేశాడు. తన పాపాల చెప్పులను విడమని ప్రభు అతనిని ఆహ్వానించి ఉన్నారు. 2వ పట్టణంలో మనమంతయు బాగున్నాము అని అనుకున్నప్పుడే ఇదిగో ప్రార్థన చేయమని పౌలు గారు మనకు హితోపదేశాన్ని అందిస్తూ, అలనాడు ఇజ్రాయేలు ప్రజలు ఏ విధముగా ప్రభువుని నిరాకరించారో, తృణీకరించారో అన్న సంగతిని గురించి పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. సువిశేష పట్టణములో ఈ రోజున దేవుడు, యజమానుడైనటువంటి ఆ దేవుడు ఫలము గురించి చెట్టు అయినటువంటి నీ దగ్గరకు నా దగ్గరకు విచ్చేసినప్పుడు మనము ఫలించే ఆ ద్రాక్ష ఫలించే చెట్టు వలె ఉన్నామా, లేదా ఫలితాన్ని ఇవ్వలేనటువంటి వృక్షం వలె ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకుంటూ ప్రభు వచ్చే సమయానికి ఈ భూలోకములో చెట్టు వలె నాటబడినటువంటి నీవు నేను కూడా ప్రతి క్రైస్తవుడు ఫలించే చెట్టులా ఉండాలి అని ఈ రోజున ఆహ్వానాన్ని అందిస్తున్నాయి. ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము ఫలించే క్రైస్తవులమా, ఫలించని క్రైస్తవులమా? మనలో ప్రత్యేక విధముగా పాపాలనేటువంటి చెప్పులు వేటినైనా మనం ఉంచుకుని ధరిస్తున్నామా, లేదా వాటిని త్యజించడానికి ప్రయత్నం చేస్తున్నామా?
ఆత్మ పరిశీలన చేసుకుంటూ ప్రభు ఒకవేళ విఫలము చెందితే పరివర్తనను పాపక్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను ఓ పాపము చేసి ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాం. సర్వశక్తి గల లోకమే శోకమై బ్రతుకు శూన్యమై, పాపమే అంధకారమై నన్ను పడద్రోసే, శరణమని నా యేసువా నీ పాదాలు తాకేనా. లోకమే శోకమై బ్రతుకు శూన్యమై, పాపమే అంధకారమై నన్ను పడద్రోసే, కోపగించకు నా తండ్రి నా లోపమును చూసి, శాపబంధము త్రెంచి వేసి నన్ను కాయుమయ్యా. పరితాపమే నా ఆలాపనై నీ హృదయాన్ని తాకేనా. లోకమే శోకమై బ్రతుకు శూన్యమై, పాపమే అంధకారమై నన్ను పడద్రోసే. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవము దయచేయుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీవు దయానిధివి, మంచితనమునకు నివాసము నీవే. నీవు ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మములను మా పాప నివారణకు సాధనములుగా సూచించితివి. మనస్సాక్షి వేదనకు గురి అయి దీన స్థితి అందున్న మమ్ము కరుణతో చూడుము. పాప భారము క్రింద పడి ఉన్న మమ్ము జాలితో పైకి లేవనెత్తము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఉన్నవాడు నన్ను మీ కడకు పంపెను అని ఇజ్రాయేలుతో చెప్పుము.
మొదటి పఠనము నిర్గమాకాండము 3వ అధ్యాయము 1 నుంచి 8 వచనములు మరియు 13వ వచనం నుండి 15వ వచనం వరకు. ఆ దినములలో మోషే తన మామ మిద్యాను పురోహితుడైన ఇత్రోతో మందలను మేపుచుండెను. అతడు అరణ్యము అవతలకు మందలను తోలుకొని పోయి దేవుని కొండ హోరేబు కడుకు వచ్చెను. అక్కడ ఒక పొద మధ్య నుండి వెలువడు నిప్పుమంట రూపమున యావే దూత అతనికి సాక్షాత్కరించెను. మోషే కన్నులెత్తి చూచెను. పొద ఏమో మండుచుండెను, కానీ అది కాలిపోవుట లేదు. అంతట మోషే, నేను దగ్గరకు వెళ్ళి ఈ విచిత్ర దృశ్యమును చూడవలెను, పొద ఏల కాలిపోవుట లేదో తెలుసుకొనవలెనని తలించెను. అట్లు పొదను పరిశీలించుటకై మందకు వచ్చుచున్న మోషేను చూచి యావే పొద నడిము నుండి మోషే మోషే అని పిలిచెను. అతడు చిత్తము ప్రభు అనెను. దేవుడు, దగ్గరకు రాకుము, చెప్పులు విడువము, నీవు నిలుచున్న ఈ చోటు పవిత్ర భూమి సుమా. నేను మీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అనెను. మోషే దేవుని చూచుటకు భయపడి ముఖము కప్పుకొనెను. అంతటి దేవుడైన యావే, ఐగుప్తు దేశంలో నా ప్రజలు అనుభవించు బాధలు కన్నులారా చూచితిని. దశాధ్యక్షుల బారి నుండి విడిపింపుమని వారు చేసిన మనవి వింటిని. వారు పడు పాటలు గుర్తించితిని. ఐగుప్తు దేశీయుల ఇనుప పిడికిళ్ళ నుండి వారిని విడిపించుటకై క్రిందికి దిగివచ్చితిని. వారిని ఆ దేశం నుండి భాగ్యవంతమై సువిశాలమైన పాలుతేనెలు జారువాలునిదై కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిస్సీయులకు, హిబీయులకు, యెబూసీయులకు నిలయమై ఉన్న దేశమునకు చేర్చుదును. అప్పుడు మోషే దేవునితో, అయినచో నేను ఇశ్రాయేలు దగ్గరకు వెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను మీ కడకు పంపెనని చెప్పవలేను గదా. అప్పుడు వారు ఆ దేవుని పేరేమి అని నన్ను అడిగినచో నేనేమి చెప్పవలేను అనెను. దేవుడు మోషేతో, నేను ఉన్నవాడును అనెను. మరియు ఉన్నవాడు నన్ను మీ కడకు పంపినని ఇశ్రాయేలీయులతో చెప్పుము అనెను. ఇంకను దేవుడు మోషేతో, ఇశ్రాయేలీయులతో నీవిట్లు చెప్పవలెను, మీ పుత్రుల దేవుడు అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యావే నన్ను మీ దగ్గరకు పంపెను. సర్వకాలములందును నాకు ఇదియే పేరు. ఇక ముందు తరముల వారు అందరూ నన్ను ఈ పేరుతోనే పిలుతురు. ఇది ప్రభువు వాక్కు. యెహోవని నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవని నామము
లోకమునకు పంపించగా ప్రకటించని వాక్యం. లోకమునకు పంపించగా ప్రకటించని వాక్యం. యెహోవాని నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవాని నామము. మనకు హెచ్చరికగా ఉండుటకే మోషే ప్రజలకు సంబంధించినవన్నీ వ్రాయబడినవి. 2వ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 1 నుండి 6 వరకు మరియు 10 నుండి 12 వరకు వచనములో. సోదరులారా, మన పూర్వులకు ఏమి సంభవించినదో మీరు తెలుసుకొనవలెనని నా కోరిక. వారు అందరూ మేఘము క్రింద ఉండిరి, సముద్రమును దాటి సురక్షితముగా ఆవలకు చేరిరి. వారు మేఘమునందును సముద్రమునందును మోషే సహవాసములోనికి బాప్తిస్మమును పొందిరి. అందరును ఆధ్యాత్మికమగు ఒకే భోజనమును పుచ్చుకొనిరి. అందరును ఆధ్యాత్మికమగు ఒకే పానీయమును త్రాగిరి. ఏలయన వారు తమతో పాటు వెడలిన ఆధ్యాత్మికమగు శిల నుండి దాహమును తీర్చుకొనిరి. ఆ శిల క్రీస్తే. అయినప్పటికీ వారిలో పెక్కు మందిని గూర్చి దేవుడు సంతోషింపలేదు. కనుక వారి ప్రేతములు ఎడారియందు చెల్లాచెదరు చేయబడినవి. కావున వారి వలె మనము చెడును ఆశింపకుండుటకు ఈ విషయములు మనకు హెచ్చరికగా ఉన్నవి. వారిలో కొందరి వలె మనము సనుగుకొనరాదు. వారిలో కొందరు సనిగి వినాశకర్తచే నాశనం చేయబడిరి. దుష్టాంతములుగా ఉండుటకే వారికి ఇవి అన్నీ సంభవించినవి. యుగాంతపు చిట్ట చివరి రోజులలో జీవించుచున్న మనకు హెచ్చరికగా ఉండుటకే ఇవి అన్నీ వ్రాయబడినవి. కనుక తాను చక్కగా నిలబడితినని భావించు వ్యక్తి పడిపోకుండునట్లు జాగ్రత్తగా ఉండవలెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శ్రీ యేసుని స్తోత్రగానం చేయుమా, సునాదా సువార్త గీతం పాడుమా. యేసునాథుని నమ్ముకొని జీవించుమా. జీవితములో నీవు జీవము నందుమా. శ్రీ యేసుని స్తోత్రగానం చేయుమా, సునాదా సువార్త గీతం పాడుమా. యేసునాథుని నమ్ముకొని జీవించుమా. జీవితములో నీవు జీవము
నొందుమా. క్రీస్తు యేసు సమస్త పాపము బాపగా సిలువ బాధను అనుభవించెను ఓర్మితో. క్రీస్తు యేసు సమస్త పాపము బాపగా సిలువ బాధను అనుభవించెను ఓర్మితో. రక్షణను కలిగించే సర్వజనాళికి మోక్షరాజ్యపు దివ్య మార్గము చూపెను. శ్రీ యేసుని స్తోత్రగానం చేయుమా. సునాదా సువార్త గీతం పాడుమా. యేసునాథుని నమ్ముకొని జీవించుమా. జీవితంలో నీవు జీవము నందుమా. జీవితంలో నీవు జీవము నందుమా. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో నుండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 13వ అధ్యాయము వచనములు 1 నుంచి 9 వరకు. పునీత లూకా గారు రాసిన శుభవార్త 13వ అధ్యాయము వచనములు 1 నుంచి 9 వరకు. ఆ సమయమున కొందరు గలిలయ దేశీయులు బలులు సమర్పించినప్పుడు పిలాతు వానిని చంపిన విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు, అట్లు చంపబడిన ఈ గలిలయవాసులు తక్కిన గలిలయవాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచుచున్నారా? కాదు. హృదయ పరివర్తనము చెందనిచో మీరు అందరూ అట్లే నాశనమగుదరని మీతో చెప్పుచున్నాను. సిలోయేము అను బురుజు కూలి దాని క్రింద పడి మరణించిన 18 మంది తక్కిన యెరూషలేము నివాసుల కంటే ఎక్కువ అపరాధులను ఎంచుచున్నారా? కాదు. హృదయ పరివర్తనము చెందనిచో అందరూ అట్లే నాశనమగుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. పిమ్మట యేసు ఈ ఉపమానమును చెప్పెను. ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించాను. అతడు ఆ చెట్ల పండ్ల కొరకు చూచెను, కానీ అతనికి ఏమీ దొరకలేదు. అప్పుడు అతడు తోటమాలితో, ఇదిగో నేను 3 ఏండ్ల నుంచి అంజూరపు చెట్టు పండ్ల కొరకు వచ్చుచున్నాను, కానీ నాకు ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అనెను. అందుకు తోటమాలి, అయ్యా, ఇంకొక 7 ఓపిక పట్టుము, నేను దీని చుట్టూ పాదు చేసి ఎరువు వేసేదను, ముందుకు ఫలించినా సరి, లేనిచో కొట్టి పారవేయుడు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష భావం ద్వారా పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, 3వ తపస్కాల ఆదివారంలో ప్రవేశించాం. ఈ 3వ తపస్కాల ఆదివారం రోజున మనము ధ్యానించే ధ్యానాంశము మరొక అవకాశం. దేవుడు మానవుల యొక్క బలహీనతలను గుర్తిస్తూ ఉంటాడు. మానవుల యొక్క బలహీనతలను గుర్తించి జాలిపడి మానవులను రక్షించడానికి తాను సిద్ధపడుతున్నటువంటి ప్రక్రియలో ఈ రోజున హృదయ పరివర్తనము చెందాలి అని, అలా చెందడానికి అనేక అవకాశాలను, మరొక అవకాశాన్ని ప్రభు మనకు దయచేస్తూ జీవితాలను సరిదిద్దుకోమని, జీవితాలను సరిచేసుకోమని పిలుపునందిస్తూ ఉన్నాయి నేటి 3 పట్టణాలు క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా. మొదటి పట్టణంలో, నేను ఉన్నవాడును, నీ పేరేమి అని అడిగితే
మనము నమ్మినటువంటి మన దేవుని యొక్క అడ్రస్ ఉన్నవాడు. ఈ ఉన్నవాడు ఈ రోజున ఇదిగో మోషే తన పాపం అనేటువంటి చెప్పులను విడమని ఆహ్వానాన్ని అందిస్తూ మరొక అవకాశాన్ని దయచేస్తున్నారు. రెండవ పట్టణంలో పౌలు గారు తెలియచేస్తున్నారు, తాను చక్కగా నిలబడితేనే అని భావించు వ్యక్తి పడిపోకుండా ఉండునట్లు ప్రార్థించవలెను, పడిపోకుండా ఉండేటకు జాగ్రత్త పడాలి అని పౌలు గారు చాలా స్పష్టంగా తన మాటలతో హితోపదేశాన్ని అందిస్తూ ఉన్నారు. సువిశేష పట్టణములో పరివర్తన, పాపక్షమాపణ, పశ్చాత్తాపడమని నేరుగా ఈ వృక్షం అనేటువంటి దాని ద్వారా మనకు మరొక అవకాశాన్ని దయచేసినట్లుగా మనము గుర్తిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, పరివర్తన, పశ్చాత్తాపము దేవుడిచ్చినటువంటి ఈ ప్రత్యేకమైన తపస్కాలములో దేవుడిచ్చే వరాలు. ఈ వరాలను మనము వినియోగించుకోవడానికి సిద్ధపడుతున్నామా? దేవుడు అనుగ్రహించే అవకాశాలను మనం వినియోగించుకోవడానికి మనము ప్రయాసపడుతున్నామా? పశ్చాత్తాప పడగలుగుతున్నామా? జీవితాలను సరిదిద్దుకోవడానికి మరొక్క అవకాశాన్ని దేవుడు దయచేస్తున్నాడు. ఈ అవకాశాన్ని ఇదిగో మోషేలాగా మనం వినియోగించుకోగలుగుతున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఇక నేటి 3 పట్టణాలను ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియ సహోదరులారా, దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలు పాపము చేసినప్పుడు తన బిడ్డలు ఆ పాపములోనే నశించాలని ఎప్పుడు మన దేవుడు కోరుకోడు. కాగా ఆయన ప్రేమామయుడు, ఆయన కరుణామయుడని కీర్తన 103 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి వచనాలు ఆయన ప్రేమను, గొప్పతనాన్ని తెలియచేస్తున్నాయి. అంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనము హృదయ పరివర్తనము చెంది మన పాపాన్ని అంగీకరించి తిరిగి తన చెంతకు రావడానికి తను ఇచ్చినటువంటి అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ అవకాశాలను సరైనటువంటి రీతిలో మనం మలుచుకోవాలి. ఎప్పుడైతే దేవుడు మనకు అవకాశాలను ఇస్తున్నారో ఆ ఇచ్చినటువంటి అవకాశాలను బట్టి రెండవదిగా ఆయన ఫలాలను ఆశిస్తారు. ఈ ఫలాలను మనము సరైనటువంటి రీతిలో మనము ఫలాలను పొందలేకపోతే ఒక్క ఏడు ఓపిక పడతాడు. సువిశేషంలో విన్నట్లుగా ఆ చెట్టును నరికివేయడం జరుగుతుంది ఫలించకపోతే. మూడవదిగా మనము ఫలాలను పశ్చాత్తాపం పొందడం వలన మనము పొందేటువంటి లాభాల గురించి ఈ 3 విషయాలు ఈ రోజున మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒక గురువుని ఒక సైనికుడు అడిగాడట, మారు మనసు పొందితే దేవుడు క్షమిస్తాడా అని. దానికి గురువు, నీ డ్రెస్సు ఎక్కడైనా చినిగితే ఏం చేస్తావని తిరిగి ప్రశ్నించాడట. కాల్చేస్తావా అని అడిగితే, లేదు గురువుగారా, కాల్చను. మరేం చేస్తావు? చెరిగినటువంటి దానిని కుట్టుకొని ధరిస్తాను అన్నాడట. వెంటనే గురువు కూడా, జీవితము కూడా ఇలాంటిదే. జీవితంలో వస్తున్నటువంటి చిన్న పొరపాట్లను, చిన్న ఏ విధముగా చినిగిపోయినటువంటి దానిలా ఉండేటువంటి ప్రతి ఆ సిచ్యువేషన్, సందర్భాన్ని, సమయాలను మనము ఈ విధముగానే సరిచేసుకోవాలి. అప్పుడే జీవితము ఫలవంతమవుతుందని చెప్పుకొచ్చాడట. ప్రభునందు ప్రియ సహోదరులారా, అర్థం చేసుకోవడానికి కాస్త లోతుగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. సీతాకోక చిలుక, గొంగల పురుగు తనలో తాను అనుకుంటుందట, అందరూ నన్ను అసహించుకుంటున్నారు, అందరూ నన్ను అంటున్నారు, అందరూ నన్ను చేదరించుకుంటున్నారు, ఈ పాపపు బ్రాండ్స్ అన్నీ కూడా నా మీద వేస్తున్నారు, వీటిని ఏ విధముగా అయినా నేను మార్చుకోవాలి, వీటిని ఏ విధముగా అయినా నేను మలచుకోవాలని చెప్పి తనలో తాను ఆలోచన చేసుకొని ఈ గొంగల పురుగు ఏం చేస్తుందంటే తెలుసా, ఒక 21 రోజులు ఒక ఆకుపైన ఒక గూడుని ఏర్పరచుకొని 21 రోజులు నిద్ర లేక, ఆహారం లేక తన శరీరాన్ని చీల్చుకొని ఇదిగో 21వ రోజున సీతాకోక చిలుకగా బయట ప్రపంచానికి పరిచయం అవుతుందట. చూడండి, గొంగల పురుగు క్రొత్త జీవితానికి
తనను తాను మలుచుకోవడానికి మరొక అవకాశము, గొంగళ పురుగు తత్వాన్ని మలుచుకోవడానికి తాను పొందినటువంటి మరొక అవకాశము సీతాకోకచిలుకగా మారింది. మరొక ఉదాహరణ, గ్రద్ద ఒక 70 సంవత్సరాలు జీవిస్తుందట. 35 సంవత్సరాల జీవితం ఒకటి, మరొక 35 సంవత్సరాల జీవితం ఒకటి. ఈ గ్రద్ద 35 సంవత్సరాలు జీవించిన తర్వాత తనము శరీరము పైన ఉన్నటువంటి ఆ యొక్క వెంట్రుకలు బరువు వలన అది పైకి ఎగరలేక భారముగా అనిపిస్తాయట. 2, తన ముక్కు పొడవుగా తయారవుతుందట. 3వది, తన గోళ్ళు పొడవుగా తయారవుతాయి. ఎప్పుడైతే ఈ 35,000 సంవత్సరాలకి ఈ గ్రద్ద ముక్కు పొడవుగా పెరిగి, గోళ్ళు పొడవుగా పెరిగి, తన వెంట్రుకలను ఎక్కువగా బరువుగా ఉండడం వలన తను చనిపోయేటువంటి ప్రమాద స్థితిని తన జీవితంలో అది ఫేస్ చేస్తుంది. తనకు వచ్చేటువంటి అతి క్లిష్టమైన మార్పు మరొకటి ఇదే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, 35 ఏళ్ళ తర్వాత ఒకవేళ ఈ గ్రద్ద లేదు, నేను ఇంకా మరొక కొన్ని సంవత్సరాలు జీవించాలి అని ఇది నిర్ణయించుకుంటే, కొన్ని సంవత్సరాలు జీవించాలని అనుకున్నప్పుడు ఇదేం చేస్తుందంటో తెలుసా? ఏదైనా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి గట్టిగా చెట్టును గోళ్ళతో పట్టుకొని ముక్కుతో తన వెంట్రుకలను తీసుకుంటుందట. గోళ్ళను రాపిడి చేసి అవి తొలగించుకుంటుందట. అప్పుడే తన ఒంటిపైన ఉన్నటువంటి భారాన్ని, తన ఒంటిపైన ఉన్నటువంటి వీటన్నింటినీ కోల్పోయిన తర్వాత మరొక 35 సంవత్సరాలు జీవించడానికి అది అక్కడ అవకాశం ఏర్పడుతుందట. మరొక 35 సంవత్సరాలు అది జీవించడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రియ సహోదరులారా, గ్రద్ద మరొక 35 సంవత్సరాలు జీవించడానికి మరొక అవకాశం. ఈ విధముగానే ప్రియ సహోదరులారా, ప్రపంచంలో కథోలికుడు, క్రైస్తవుడు అనేటువంటి వాడు తన పాప జీవితాన్ని విడిచి నూతన జీవితాన్ని పొందుకోవడానికి దేవుడు మరొక అవకాశాన్ని దయచేస్తున్నాడు. తన పాపపు జీవితాన్ని విడిచి క్రొత్త జీవితాన్ని ధరించడానికి దేవుడు మరొక అవకాశాన్ని దయచేస్తున్నాడు. God is going to give you the another opportunity to mold our lives, to change our character, to leave our footwears. మనము ఆ పాపపు షూలను, ఆ యొక్క చెప్పులను విడడానికి మరొక అవకాశాన్ని ప్రభు దయచేస్తున్నారు. ఇదే నేటి 3 పట్టణాల యొక్క సారాంశము. ప్రభునందు ప్రియబిడ్డలారా, క్షుణ్ణముగా సువిశేషాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. నేటి సువిశేష పట్టణంలో ఒక 2 ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. మొట్టమొదటి భాగములో లూకా శుభవార్త 13వ అధ్యాయము 1 నుండి 5 వరకు ఒక భాగము, లూకా శుభవార్త 13వ అధ్యాయము 4 నుంచి 5 వరకు మరొక భాగము. శిష్యులు యేసుక్రీస్తును దగ్గర సమీపించి ఈ విధంగా అడుగుతున్నారు. ఈ 2 ఉదాహరణలను చాలా జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేయండి. ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మొట్టమొదటి భాగము లూకా శుభవార్త 13:1 నుండి 5 వరకు వచనములో శిష్యులు యేసుక్రీస్తును అడుగుతున్నారు. ఎప్పుడో పూర్వకాలములో జరిగినటువంటి 2 సంఘటనలు. ఈ సంఘటన ఈ గలిలయ దేశీయులను చంపినటువంటి సంఘటన. పిలాతు గలిలయ దేశీయులను దేవాలయంలో చంపించాడు. పిలాతు గలిలయలను దేవాలయంలో బలులు అర్పిస్తుంటుంటే వారందరిని కూడా చంపించారు. అనేక మంది చనిపోయారు. అయితే ఈ సంఘటనను యేసుక్రీస్తుకి తెలియచేస్తూ ఈ విధంగా అంటున్నారు. ప్రియ బిడ్డలారా, ఇదిగో పలానా సందర్భంలో పిలాతు చేత చంపబడినటువంటి గలిలయులు ఉన్నారు కదా, వీరు చనిపోయారు. అంటే మేము ఇప్పుడు బ్రతికి ఉన్నామంటే వాళ్ళు పాపాత్ములు, మేము పుణ్యాత్ములు అన్న భావన వాళ్ళలో కలిగింది. ప్రియబిడ్డలారా, పూర్వకాలములో ఎవరైనా చనిపోయారు అంటే ప్రమాదవశాత్తు వారిని ఎలా భావించేవారంటే వారు చేసినటువంటి పాపముల వలన చనిపోయారు అని భావించేవారు. ఇక్కడ అదే సందర్భాన్ని ప్రభువుకి గుర్తు చేస్తూ అడుగుతూ ఉన్నారు. ఇదిగో పిలాతు చేత చంపబడినటువంటి గలిలయులు వీరు పాపము చేశారు కాబట్టి చనిపోయారు, మేము పాపము చేయలేదు అని ప్రభువుకి తెలియచేస్తున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా,
ఆలోచన చేద్దాం. వాళ్ళు పాపము చేశారు కాబట్టి చనిపోయారు, నేను పాపము చేయలేదు కాబట్టి బ్రతికి ఉన్నామంటే అర్థం ఏమిటి? యూ హ్యావ్ ది అనదర్ ఛాన్స్ టు మోల్డ్ యువర్ లైఫ్, యువర్ క్యారెక్టర్. అంటే అర్థం ఏంటి? ఇదిగో వాళ్ళు చనిపోయారు, వాళ్ళు బహుశా దేని వలన ఏ కారణం వల్ల చనిపోయారో ప్రక్కన పెడితే వాళ్ళు చనిపోయారు. వారు చనిపోయినటువంటిది మనకు ఒక ఉదాహరణగా ఉండాలి. ఆ ఉదాహరణ ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, మరొక అవకాశము. వాళ్ళు చనిపోయారు, మనం చావలేదు, మనకు మరొక అవకాశము. అందుకే అంటున్నారు ప్రభు, వారు చనిపోయారు, నువ్వు చనిపోలేదంటే కారణం ఏంటి తెలుసా? ఇదిగో హృదయ పరివర్తనము చెందండి, చందనిచో మీరు కూడా నాశనమగుతారు అని ప్రభు వాడిన మాట. ఇక్కడ నాశనము చెందుతారు అనేటువంటిది ఇది ఇట్స్ నాట్ ఎ కర్డ్స్, ఇది శాపము కాదు, ఇది వార్నింగ్, ఇది హెచ్చరిక. ఇది హెచ్చరిక ప్రభునందు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా. రెండవది లూకా శుభవార్త 13:4-5 మరొక ఉదాహరణ శిష్యులు యేసుక్రీస్తుకు తెలియజేశారు. ఏంటది? బురుజు అనేటువంటి దాని క్రింద కొంతమంది పడిపోయి, అక్కడ యెరూషలేము వాసులు పడిపోయి ఒక 18 మంది చనిపోయారు. బురుజు అంటే తెలుసు కదా, 2 స్తంభాలని ఆనుకొని ఉన్నటువంటి ఆ బీమ్. ఈ భీము క్రింద పడిపోయి దేవాలయంలో ఉంటున్నప్పుడు భీమి కింద పడిపోయి 18 మంది చనిపోయారు. ఈ యొక్క ఉదాహరణను యేసుక్రీస్తుకు తెలియచేస్తూ, దేవాలయంలో ఉంటుండగా ఎవరైనా చనిపోవడమా? వాళ్ళు పాపము చేశారు కాబట్టి దేవాలయం చనిపోయారు, మేము పాపము చేయలేదు కాబట్టి ఇంకా బ్రతికి ఉన్నాం. ప్రభు అంటున్నారు కానే కాదు. ఒకసారి ప్రభు మాటలను మనం ఆలకిస్తే క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ప్రభు ఏమంటున్నారంటే, ఇదిగో సిలోయేను అను బురుజు కూలి దాని క్రింద మరణించిన 18 మంది తక్కిన యెరూషలేము నివాసుల కంటే ఎక్కువ అపరాధులని భావించుచున్నారా? కాదు, హృదయ పరివర్తనము చెందనిచో అందరూ అట్లే నాశనమగుదురు. ఇది ప్రభు పలికినటువంటి మాట. ప్రభునందు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఇక్కడ యెరూషలేము వాసులు అపరాధులని పాపాత్ములని, అందువలననే ఆ భీమ్ కింద వాళ్ళు పడిపోయి భీము కింద వారు చనిపోయారని వీరి భావన. ప్రభు ఎలాంటి భావనలను కొట్టిపారేస్తూ ఆయన అంటున్నారు, బహుశా ఈ రెండు, ఒకటి మ్యాన్ మేడ్ యాక్సిడెంట్, రెండోది న్యాచురల్ యాక్సిడెంట్, న్యాచురల్ డిజాస్టర్. ఒకటి కావాలని చేసినటువంటిది, రెండు ప్రకృతి పరముగా జరిగినటువంటిది. ప్రభు ఏమంటున్నారంటే, ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, వాళ్ళు ఎందువలన చనిపోయారు, దేని వలన చనిపోయారు, ఏ కారణం వలన చనిపోయారు అనేటువంటిది, ఇవన్నీ కూడా మనకు సూచనలు. వాళ్ళు చనిపోయారు, మనం బ్రతికి ఉన్నాం, వాళ్ళు పాపాత్ములు, మనము పుణ్యాత్ములు అని అర్థము కాదు. ఇక్కడ గమనించవలసినటువంటి విషయము, నేర్చుకోవలసిన సత్యం ఏమిటి అంటే, మనకు మరొక అవకాశాన్ని దేవుడు అందిస్తూ ఉన్నాడు. ఇదిగో, అన్లెస్ యు రిపెంట్ యు విల్ ఆల్ పెరిష్ అన్నాడు దేవుడు. మీరు మరొకసారి హృదయ పరివర్తనము చెందకపోతే అట్లే మీరు కూడా నాశనం అవుతారని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో మరొక ఉదాహరణ ఉంది. పుట్టుగుడ్డివాడు ప్రభువుని ఆశ్రయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగారు, అయ్యా, ఈ పుట్టుగుడ్డితనం అనేటువంటిది వీడు చేసినటువంటి పాపం వల్ల వచ్చిందా, లేదా వీళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి పాపం వల్ల వచ్చిందా అంటే, దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆయన చేసిన పాపం వలన రాలేదు, ఆ తల్లిదండ్రులు చేసినటువంటి పాపం వలన రాలేదు. ఇట్స్ ఆల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమ కొరకు వచ్చింది అని ప్రభు తెలియజేశారు. ప్రియబిడ్డలారా, లూకా శుభవార్త 13:5 హృదయ పరివర్తనము చెందనచో మీరును అట్లే నాశనమవుతారు అంటే, వాళ్ళు ఎందుకు చనిపోయారు మనకు అనవసరం. దేవుని కోపం వలన చనిపోయారేమో, లేదా పాపం వలన చనిపోయారేమో, దేవుని శిక్ష వలన చనిపోయారేమో, లేదా బై మిస్టేక్ వలన చనిపోయారేమో. ప్రియబిడ్డలారా, చెప్పుకుంటే మనకు హార్ట్ అటాక్ ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. బ్రెయిన్ అటాక్ ఎప్పుడైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. ఎటువంటి ప్రమాదమైన, విపత్తైన, అనారోగ్య పరిస్థితి అయినా ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రియబిడ్డలారా, దీనికి కారణాలు ఉండవు. కానీ నేర్చుకోవలసిన సత్యం ఏమిటి అంటే,
ఈ ప్రమాదాలన్నీ కూడా, ఈ డిజాస్టర్స్ అన్నీ కూడా, ఈ కలామిటీస్ అన్నీ కూడా మనకు ఒక సైన్. ఏంటది? మనం హృదయ పరివర్తనము చెందాలి, లేకపోతే మనము కూడా ఈ విధముగానే మనము మరణిస్తాము అని ప్రభు తెలియజేస్తున్నారు. ఈ మధ్యలో ఉక్రెయిన్ రష్యా మధ్యన జరిగినటువంటి యుద్ధాల వలన సుమారు 300-400 మంది ప్రజలు చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు? ఒకప్పుడు వారు ఆ మధ్య కాలంలోనే ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇక మేము కాల్పులు జరుపుకోము, ఇక్కడ యుద్ధాలు ఉండవు అని ఒప్పందాలు చేసుకున్నటువంటి వాళ్ళు జస్ట్ ఒక 2 వారాల ముందే మరలా వారిరువురి మధ్యన యుద్ధం సంభవించింది. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముందు జరిగినటువంటి యుద్ధాలు దేనికి చిహ్నము? ఇదిగో ప్రాణ నష్టము, ఆస్తి నష్టము. ఇవి మనం ఉదాహరణగా తీసుకోవాలి. అన్లెస్ యు రిపెంట్ యు విల్ ఆల్ పెరిష్. దేవుని యొక్క మాట ప్రభునందు ప్రియ సహోదరులారా, కనుక హృదయ పరివర్తనము చెందాలి. దేవుడు మరొక అవకాశము దయచేస్తున్నారు. గాడ్ ఈస్ గివింగ్ అస్ ది అనదర్ ఆపర్చునిటీ టు మోల్డ్ అవర్ లైఫ్స్. దేవుడు మరొక అవకాశాన్ని మనకు దయచేస్తున్నారు, మన జీవితాలను నూతనపరుచుకోవడానికి, మన జీవితాలను దేవునితో మరొక్కసారి సఖ్యపడడానికి. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ తపస్కాలం అనేటువంటిది మరొక అవకాశము. తపస్కాలం అనేటువంటిది మరొక అవకాశము. ఈ తపస్కాలములో మనము ప్రభువు చెప్పినట్లుగా హృదయ పరివర్తనము చెందుతున్నామా? చెందడానికి మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? ప్రియ సహోదరులారా, ఇతరుల మరణాలు, ప్రమాదాలు, ఇవన్నీ కూడా కలామిటీస్, డిజాస్టర్స్ అన్నీ కూడా మనకు గుర్తు చేసే ఒకే ఒక సత్యము ఏంటో తెలుసా? జీవితము చాలా చిన్నది. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. మనము జీవితము చాలా చిన్నది. ఈ చిన్న జీవితములో జీవించినంత కాలము సరైనటువంటి రీతిగా జీవించాలి. ఈ 2 విషయాలను బట్టి ప్రభు మరొక అవకాశాన్ని మనకు దయచేస్తున్నారు. జరగకముందే, ఏదైనా ప్రమాదము జరగకముందే హృదయ పరివర్తనము చెందమని, దేవుడిచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకోమని ప్రభు హితోపదేశాన్ని అందిస్తున్నారు. ఎంతమంది దేవుడిచ్చినటువంటి అవకాశము, తపస్కాలం ఒక అవకాశము, తపస్కాలం ఒక అవకాశము, ఈ అవకాశాలను మనం వినియోగించుకొని మారు మనసు పొందుతున్నాం, హృదయ పరివర్తనము చెందుతున్నాం. ఇందులో భాగముగా హృదయ పరివర్తనం అంటే ఏంటి? అంటే ఒక నూతన వ్యక్తిగా మనం మారాలి అని యోహాను శుభవార్త 3వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంది. క్రొత్తగా రూపొందించడము, నూతన వ్యక్తిగా మనం తయారవడం. ఎలా తయారవ్వాలి? మన ఆలోచనల్లోనూ, మన మాటల్లోనూ, మన క్రియల్లోనూ, మన జీవిత విధానంలోనూ ఒక నూతన వ్యక్తి, నూతన స్వభావాన్ని మనము కలిగి జీవించాలి. అప్పుడే మనము మారు మనసు పొందినటువంటి బిడ్డలముగా అవుతాం. రెండవదిగా మన సంబంధాలలో మార్పు. పాపపు బంధాలు, పాపపు సంబంధాలు, పాపపు వైఖరి, పాపపు జీవితము, ఈ బంధాలను ముడిపెట్టుకున్నటువంటి వీటిలో మార్పు రావాలి. అదే సరైనటువంటి హృదయ పరివర్తనము. మూడవదిగా పగలు, ద్వేషాలు, కీడులు, వీటిని మనము మన దృష్టిలో ఉంచుకొని, మన జీవితంలో ఉంచుకొని మనము భక్తిలో మునిగితే భక్తి వ్యర్థమే. ప్రభు అంటున్నారు, ఇందులో మార్పు వస్తేనే కానీ మన భక్తికి అర్థం లేదు ప్రభునందు ప్రియ సహోదరులారా. కాబట్టి హృదయ పరివర్తనమా, వినాశనమా? దేవుడు వినాశనాన్ని అయితే కలిగించడు. ఎందుకు తెలుసా? దేవుడు ఆపర్చునిటీస్, అవకాశాలను ఇస్తూనే ఉన్నాడు. ఎజెకీయలు గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనము, ఎవడును పాపములో చనిపోవుట నాకు సంతోషము కలగదు, మీరు మీ పాపము నుండి వైదొలగడమే నాకు సంతోషము అంటున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడైతే ఎవరి నుండి వినాశనాన్ని కోరుకోడు. పలానా జీవితం పాడైపోవాలి అని దేవుడు కోరుకోడు. పలానా జీవితము నాశనమైపోవాలని కోరుకోడు. హృదయ పరివర్తనము చెందగలిగితే దేవుని సంతోషపెట్టేది అదే. ఒకవేళ హృదయ పరివర్తనము చెందకపోతే ఆయన మరొక అవకాశాన్ని దయచేస్తాడు. అప్పటికీ కూడా హృదయ పరివర్తనము చెందకపోతే, ఇదిగో సువిశేషములో 2వ ఉపమానంలో తెలియచేయబడినట్లుగా, ప్రభువా 1 ఏడాది ఓపిక పట్టు, ఎరివేస్తాను, వీటన్నింటినీ నేను సమకూర్చిన తర్వాత ఫలించినా చాలును, లేదా కొట్టి పారవేయి అన్నాడు ఆ తోటమాలి. ఈ విధముగానే ప్రియ సహోదరులారా, దేవుడు 2వ అవకాశాన్ని మనకు దయచేస్తారు. ఇదే విషయాన్ని మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం.
దేవుడు మోషేకు మరొక అవకాశాన్ని దయచేస్తున్నాడు. ఇజ్రాయేల్ నాయకుడిగా తయారు చేస్తున్నాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తున్నాం. మోషే మందలను మేపుచున్నప్పుడు ఆ మందలను తోల్కొని హోరేబు కొండ దగ్గరికి వెళ్తున్నాడు. 10 నుండి ఏమో ప్రభు ప్రత్యక్షమయ్యి నిప్పు మంట కనబడింది. ఆ నిప్పు మంట కాలిపోవట్లేదు, బూడిది అవ్వట్లేదు, కానీ అది అలా మండుతూనే ఉంది. పరిశీలించాలనుకున్నాడు. దాన్ని పరిశీలన చేయడానికి వెళ్తుంటుంటే నిర్గమకాండము 3వ అధ్యాయము 4-5 వచనంలో ప్రభు అన్నారు, మోషే మోషే దగ్గరకు రాకము, నీ చెప్పులు విడుముము, నీవు నిలుచున్న చోటు పవిత్రమైనది సుమా అన్నాడు దేవుడు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. మోషే మోషే లీవ్ యువర్ ఫుట్వేర్, ఇది పవిత్రమైనటువంటి స్థలము అని ప్రభు తెలియచేశారు. చెప్పులు విడడం అంటే ఏంటండి అని ఈరోజున ప్రశ్నించుకుంటే మనము చెప్పులు ఇప్పుడు బయటవి విడిచిపెట్టి రావడము ఇది కాదు అర్థము. చెప్పులు విడుము అని ప్రభు ఎందుకన్నారు? ఒకసారి ఈ మోషే యొక్క గతానికి వెళ్ళాలి, పాత జీవితానికి వెళ్ళాలి. నిర్గమకాండము 2వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలలో కొన్ని మాటలు, అక్కడ ఒక సందర్భం ఉంది. మోషే ఇంతకీ ఎవరు తెలుసా? ఈ 2వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలను ఆధారం చేసుకుంటే ఆయన ఒక నరహంతకుడు. తన జాతివాడు వేరే జాతివాడు ఐగుప్తీయుణ్ణి వేరే జాతీయవాడు అన్ని కొట్టితే మోషే వెళ్ళి ఏం చేశాడో తెలుసా? మా జాతీయవాడిని నువ్వు కొడుతున్నావా అని చెప్పి ఆయనని వెళ్ళి చంపి ఇసుకలో పూడ్చేశాడు. ఈ విషయము మరొక తెగవాడికి తెలిసిపోయింది. తన పాపము బయట రివీల్ అయిపోయింది, తెలిసిపోయింది. వెంటనే ఫరో రాజుకి తెలిసిపోతుందని చెప్పి పరుగులు తీస్తున్నటువంటి సందర్భాలలో ఈయన వెళ్ళి ఇత్రో అనేటువంటి ఒక యాజకుని దగ్గర పని చేయడానికి పూనుకుంటాడు. అతనేమో గొర్రెలు మేపమంటాడు మోషేను. మోషే గొర్రెలు మేపడానికి ఇదిగో కొండకు వెళుతున్నప్పుడు ఇదిగో జరిగినటువంటి సందర్భము. మోషే మోషే లీవ్ యువర్ ఫుట్వేర్ బికాస్ ఇట్స్ ద ప్లేస్ దట్ యు స్టాండ్ ఈజ్ ఎ హోలీ ప్లేస్. నీవు నిలుచున్న స్థలము పవిత్రమైన స్థలము అన్నాడు. ప్రియ బిడ్డలారా, ఏం తెలియచేస్తున్నారో తెలుసా? మోషే, 3వ కంటు 2వ కన్ను చూడలేదనుకుంటున్నావా? నీ పాపము, నువ్వు ఒక నరహంతకుడివి, నువ్వు ఒక నరహత్య చేశావు. మొట్టమొదటిగా నువ్వు నా దగ్గరికి రావాలి అంటే నీకు మరొక ఛాన్స్ ఇస్తున్నాను. నీ చెప్పులు విడి నా సన్నిధానానికి రా. ఏ చెప్పులు? నరహత్య అనేటువంటి నీ చెప్పులు విడి నా సన్నిధానానికి రా అని పరోక్షముగా దేవుడు మోషే నుండి కోరుకున్నటువంటిది. ది అనదర్ ఛాన్స్ ఫర్ మోషే. ప్రభునందు ప్రియ బిడ్డలారా, ఇది జరిగిన తర్వాతే ఇజ్రాయేలును విడిపించడానికి దేవుడు నాయకుడిగా ఎన్నుకున్నారు మోషేను. ప్రియ బిడ్డలారా, ఈ రోజున ఆలోచన చేయాలి. మనం ధరిస్తున్నటువంటి చెప్పులు ఎలాంటి చెప్పులు? పాపపు చెప్పులు, క్రోధము చెప్పులు, స్వార్థము చెప్పులు, అసూయ, పగ, ద్వేషము, 10 ఆజ్ఞలు తో కూడుకున్నటువంటివి, వ్యతిరేకముగా కూడినటువంటివి, చేసినటువంటి పాపములు, ఇలాంటి చెప్పులను ధరిస్తున్నామా? దేవుడు అంటున్నాడు, లీవ్ యువర్ ఫుట్వేర్, నీ పాపం అనే చెప్పులు వీడు, అప్పుడు దేవుని సన్నిధానానికి రా. మోషేతో పలికినట్లు ఈ రోజున ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరికి మోషే నరహంతకుడు అనేటువంటి ముద్ర ఉంచుకుని కూడా తను దేవుని సన్నిధానంలోకి ప్రవేశిస్తే మరొక అవకాశాన్ని దయచేస్తున్నాడు తన జీవితాన్ని నూతనపరుచుకోవడానికి. ఈ తపస్కాలము ప్రియ బిడ్డలారా ఒక నూతన అవకాశము. మార్చుకోగలవా? మోషేలాగా నీ చెప్పులు విడవగలవా? స్వార్థము, కోపము, పగ, ద్వేషము, శత్రుత్వము, వర్గతత్వము అనేటువంటి చెప్పులు విడవగలవా? దేవుడు మరొక అవకాశాన్ని దయచేస్తున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో దేవుడు మరొక అవకాశాన్ని దయచేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకు యోనా నినివే వెళ్ళమంటే తార్షీష్కి వెళ్ళాడు. దేవుడు మరొక ఛాన్స్ ఇచ్చాడు, వెనకటి రప్పించుకున్నాడు. దేవుడు చెప్పమన్న సంగతిని చెప్పించుకున్నాడు. దేవుడి నుండి దూరముగా పారిపోయాడు. మరలా 2వ ఛాన్స్ ఇచ్చి మరలా దగ్గరికి రప్పించుకున్నాడు. యోనా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో, 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 11, 14 వచనాల్లో దావీదు గురించి వింటాం. దావీదు ఒక వ్యభిచారి. తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మరొక ఊరియాను చంపించాడు. ఊరియా భార్యను
అనుభవించడానికి లేదా కలిగి ఉండడానికి, ఇదిగో తప్పును కప్పపుచ్చుకోవడానికి చంపించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుడు మరొక్క ఛాన్స్ ఇచ్చాడు. దేవుడు దావీదుకి వినియోగించుకున్నాడు, మారాడు. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 26వ అధ్యాయము 69, 75 వచనాలలో పేతురు బొంకు మనం చూస్తున్నాం. దేవుడు ఎవరో తెలియదని బొంకినటువంటి పేతురు మరొక ఛాన్స్ ఇచ్చాడు. పేతురు మారాడు. తిరుసభ యొక్క నాయకుడిగా ప్రభు ఎన్నుకున్నారు. సిలువలో వేలాడుతున్న దొంగ అంతవరకు చనిపోతూ మరొక ఛాన్స్ ఇచ్చారు. అయ్యా, నీ రాధ్యములు గుర్తుపెట్టుకో అంటే పరలోక భాగ్యాన్ని ఇచ్చారు. ఈ విధముగా పరిశుద్ధ గ్రంథంలోనే దేవుడిచ్చిన అవకాశాలను వినియోగించుకున్నటువంటి అనేక మంది వ్యక్తులు ఉన్నారు. మరి మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ వ్యక్తుల్లా జీవించగలమా? ఇక రెండవదిగా ప్రభునందు ప్రియబిడ్డలారా, ప్రభు అవకాశాలు ఇచ్చినప్పుడు ఫలితాలను ఆశిస్తారు. అంజూరుపు చెట్టు ఉపమానము లూకా శుభవార్త 3:13-18 వచనంలో చూస్తున్నాం. యజమాను పండ్ల కోసం వస్తున్నాడు. బాగా విరిసినటువంటి చెట్టు ఏదైనా కానీ 3 కాపులు కాస్తుందట. పండు ఆ 3 కాపులకు కాసినప్పుడు ఒకవేళ ఫలాలు లేకపోతే ఈరోజున మనం చూసాం, కొట్టి పారమేయమంటున్నాడు. ఒకసారి ఇది మన జీవితాలకు అన్వయించుకుంటే ప్రియబిడ్డలారా, సాధారణంగా విద్యార్థులు ఉంటారు. విద్యార్థులు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇస్తారు, ఎంతవరకు వారు డెవలప్ అయ్యారనేటువంటిది. ఇదేంటండి, చదువు రావట్లేదని 6వ తరగతిలో ఉన్నటువంటి వాడిని 5వ తరగతిలో వేసాము, ఇప్పుడు కూడా చదువు రావట్లేదు ఫాదర్ అని బోర్డింగ్కి వచ్చి కొంతమంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, డెవలప్మెంట్, ప్రోగ్రెస్ అనేటువంటిది చూస్తాం. ఒకవేళ లేకపోతే మరలా ఒక క్లాస్ నుంచి మరో క్లాస్కి దించేస్తాం. ఈ విధముగానే బిజినెస్లో ప్రోగ్రెస్ లేకపోతే వదిలేస్తాం. ఈ విధముగానే సువిశేషములో మరొక ఉపమానాన్ని ప్రభు తెలియచేస్తున్నారు. ద్రాక్ష తోట చెప్పబడినటువంటి ఈ ద్రాక్ష తోట, ఈ లోకం, తోట యజమానుడు తండ్రి దేవుడికి చిహ్నము, తోటమాలి యేసుక్రీస్తు, ఫలించినటువంటి అంజూరపు చెట్టి నీవు నేను. ప్రియబిడ్డలారా, ఈ లోకములో విత్తబడినటువంటి చెట్టులం మనము, క్రైస్తవ కథోలిక చెట్టులము. దేవుడు అవకాశాలు ఇచ్చినటువంటి బట్టి మనము రూపాంతరము చెందాలి, మనము ఆ యొక్క ఫలాలను ధరించాలి. ఒకవేళ ధరించకపోతే యేసుక్రీస్తు, తోటమాలైనటువంటి యేసుక్రీస్తు తండ్రితో అంటాడట, అయ్యా, ఈ ప్రజల నిమిత్తము మరొక్క అవకాశము నాకు ఇవ్వండి. ఈ విధముగా నేను వీరికి వాక్య రూపములో ఎరివేస్తాను, దివ్య పూజా బలుల రూపంలో వీరికి గెత్తమేస్తాను, ఎరువు నీరు అన్నింటినీ నేను సమృద్ధిగా పెడతాను. ఒకవేళ వారి వైఖరి, వారి తత్వము లేదా ఫలితాలను లేదా ఫలాలను ధరించలేనటువంటి స్థితిలో ఉంటే కొట్టి పారవేయి అని తోటమాలి అంటాడట. నా ప్రియబిడ్డలారా, ఆలోచన చేస్తూ ఈ క్రైస్తవ లోకములో మనమందరం కూడా ఎత్తబడినటువంటి వాళ్ళము. ఎంతవరకు ప్రభు యొక్క అవకాశాలను వినియోగించుకొని మరొక్క ఛాన్స్ ప్రభు మనకిస్తున్నారు. బహుశా వచ్చే సంవత్సరం ఉంటామో లేదో తెలియదు. ఆకాశమొత్తుగా ఏ సంఘటన అయినా జరగవచ్చు. ఇవన్నీ కూడా డిజాస్టర్స్ లేదా కలామిటీస్, ఇవన్నీ కూడా ఇదిగో జీవితము చాలా చిన్నది, త్వరలోనే ఇదిగో పరివర్తనము చెంది మారు మనసు పొందాలి అని ప్రభు తెలియజేస్తున్నారు. ప్రియబిడ్డలారా, అవకాశాన్ని వినియోగించుకున్నటువంటి వాళ్ళ పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. జక్కయ్య లూకా శుభవార్త 19:1-9 వచనంలో ఏమన్నారు? 10 మంది చేత పాపిగా పరిగణించేవాడు. దేవుడు ఒక అవకాశం ఇవ్వలే జక్కయ్యకి, వెంటనే మారు మనసు పొందాడు. పేతురు లూకా శుభవార్త 22:54-62 వచనాల్లో బొంకాడు, అయినా శిష్యరికం నుంచి తొలగించలే. నీవు నాతో ఉండి నన్ను మోసం చేశావు, నువ్వు శిష్యరికం నుండి వెళ్ళిపో అని ప్రభువు అనలే, నాయకుడిగా చేశారు. ప్రియబిడ్డలారా, సమరయ స్త్రీ వ్యభిచారపు ముద్ర ఆమె పైన ఉంది, దేవుణ్ణి కనుగొంది. ఈ విధముగా దేవుడిచ్చిన అవకాశాలను వినియోగించుకున్నారు, మారు మనసు పొందారు. నా ప్రియబిడ్డలారా, ఎలాంటి అవకాశాలను మనం వినియోగించుకోగలమా? ఇక చివరిసారిగా మూడవదిగా హృదయ పరివర్తనం పొందడం వలన మనకు కలిగే లాభాలు. నెంబర్ 1, కీర్తన 7:12 వచనము. మొట్టమొదటిగా హృదయ పరివర్తనము పొందితే శిక్ష నుండి తప్పించుకుంటాము. రెండవది, హృదయ పరివర్తనము పొందడం వలన మన పాపాలు కడిగి వేయబడతాయి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనంలో రాయబడి ఉంది. మూడవ లాభము,
హృదయ పరివర్తనం పొందడం వలన మనము బాగుపడతాము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము. 4వ లాభము, హృదయ పరివర్తనం పొందడం వలన పరలోకములో గొప్ప ఆనందము ఉంటుంది. లూకా శుభవార్త 15వ అధ్యాయము 7వ వచనము. 5వ లాభము, హృదయ పరివర్తనం పొందడం వలన మనము క్షమాపణ పొందుతాము, క్షమాపణను పొందుకుంటాము. లూకా శుభవార్త 17వ అధ్యాయము 3వ వచనము. ఈ విధముగా దేవుడిచ్చే సెకండ్ ఛాన్స్, మరొక అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మారు మనసు, హృదయ పరివర్తనము పొందుదాం. నూతన జీవితాన్ని మనము అలవర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏ విధముగా గొంగల పురుగు ఇదిగో ఈ యొక్క ఈగల్ ఏ విధముగా క్రొత్త జీవితాన్ని జీవించడానికి పాత స్వభావాన్ని వీడి కొత్త దొరికినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని నూతన మనుషులుగా మారారు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దేవుడిచ్చిన అవకాశాలను వినియోగించుకొని నూతన వ్యక్తులుగా మారారు. అలాంటి వ్యక్తులుగా రూపుదిద్దబడాలి అని ప్రభువుని మనసారా ప్రార్థన చేద్దాం. తలలు వంచి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ నామమునకు వేలాది వందనములు, స్తోత్రములు. గడిచిన బ్రతుకు దినముల నీటిలో కంటికి రెప్పలా కాచి కాపాడారు. ప్రభువా, నీవిస్తున్న ప్రతి క్షణము కూడా ఒక అవకాశమే. నీవిస్తున్న ప్రతి తపస్కాలము కూడా ఒక అవకాశమే. నీవిస్తున్న ప్రతి గడియ, ప్రతి గంట కూడా ఒక అవకాశమే. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మమ్మలను మేము నూతన వ్యక్తులుగా మలుచుకోవడానికి కావలసినటువంటి అనుగ్రహాలు ప్రసాదించండి. ప్రభువా, పాపమనే చెప్పులను వీడి ఇదిగో పవిత్రమైన నీ భూమి, పవిత్రమైన సన్నిధానములో నిలబడడానికి, పవిత్రములుగా మేము పరిగణింపబడడానికి కావలసినటువంటి అనుగ్రహాలు మాకు ప్రసాదించమని ప్రార్థన మనాథుడిని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ లేచి నిలబడదాం. విశ్వాస సంగ్రహాన్ని ప్రకటించుకుందాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారంలోనే పాటుపడి స్లే మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చెట్టుకు వచ్చెను. పవిత్రాత్మని సూచించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పొలితి వాళ్ళ సంబంధ బాంధవ్యంని సూచించున్నాను. పాపముల మన్నిపుని సూచించున్నాను. శరీరమికు తానుని సూచించున్నాను. నిత్య జీవన సూచించున్నాను. ఆమేన్. ప్రార్థించుదాము. చేతులను జోడించి కళ్ళ మూసుకొని తోట యజమానుడు అయినటువంటి ఆ తండ్రిని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, తిరుసభలో స్వార్థను బోధిస్తున్నటువంటి గురువులను, కన్యాస్త్రీలను, విశ్వాసులను నీ విశ్వాసాన్ని స్వీకరించి నీ విశ్వాస బీజాలను పలువురికి ప్రకటన చేస్తున్న వారందరినీ కాచి కాపాడమని, పోప్ ఫ్రాన్సిస్ గారికి ఆయురారోగ్యాలు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దేశాన్ని, రాష్ట్రాన్ని, సంఘాలను ఇదిగో ప్రభువా వారి ఆధీనంలో వస్తూ నడిపిస్తున్నటువంటి నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, స్వార్థ బుద్ధితో కాకుండా నిస్వార్థ బుద్ధితో సేవలు అందించే భాగ్యాన్ని వారికి దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, నేటి సువిశేష పట్టణంలో నీవు తెలియచేశావు. మరొక్క అవకాశాన్ని మాకు దయచేస్తూ ఇదిగో ఫలాలను పొందేటువంటి చెట్టుగా రూపాంతరం చెందమంటున్నావు. నువ్వు వచ్చే సమయానికి ఇదిగో ప్రభువా మాకు కలిగే ఆ భాగ్యాన్ని సంభవించినప్పుడు మేము ఫలించే క్రైస్తవులుగా ఉండడానికి కావలసినటువంటి అనుగ్రహాలు మాకందరికీ ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఇక్కడ సమావేశమై ప్రార్థనలు చేస్తున్న ఈ మీ శ్వాసలను దీవించండి. ప్రభువా, వీరిని దీవించండి, ఆశీర్వదించండి. వీరి కోరికలను, విన్నపములను ఇదిగో
ఈ దివ్య పూజా బలులో అర్పిస్తున్నటువంటి ప్రత్యేకమైన కోరికలను మీకు సమర్పిస్తూ వారిని ఫలించులాగానే దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఒక్క నిమిషం మౌనం వహించి మన వ్యక్తిగత కోరికలను ప్రభువుకి విన్నవించుకుందాం. ఈ మనవులు మన నాథుడైన యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అర్పించనా యేసువా, నీ వాకిట నిలిచాను నా దైవమా. నన్ను నీకు అర్పించనా యేసువా, నీ వాకిట నిలిచాను నా దైవమా. నిరుపేదను కరుణీనను నా కాన్క చేకొనుమా. నీకెరుకే నాలోని అణువణువు నీ కొరకే. నా తను మనసు నీకెరుకే నాలోని అణువణువు నీ కొరకే. నేనంకితం దేవుని సేవకే నా కాన్క చేకొనుమా. నన్ను నీకు అర్పించనా యేసువా, నీ వాకిట నిలిచాను నా దైవమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థించుదాము. ప్రభువు వర్ణాంశత మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ బలియార్పణములను కరుణతో స్వీకరింపము. నేడు నీ సమక్షములో నిలబడిన మా పాపములను క్షమింపము. ప్రాధేయపడుచున్న మాకు మీ సహోదరుల తప్పిదములను క్షమింపగలిగిన విశాల హృదయమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనము చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, నీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయ నిమిత్తము ప్రత్యేకమని అనుగ్రహ కాలమును బహూకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నేను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందు మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతో దూతలతో ఏకమై నిరంతరము మేము నీ స్తుతిగానమును చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నుండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగింపబడనున్న రాత్రి అప్పమనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమనసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమకమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, నేటి దివ్య పూజాబలుల ద్వారా అర్థిస్తున్న మీ విశ్వాసాలను దీవించండి, వారి కోరికలను మన్నించండి. ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జద్గురువును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, గురువులను, కన్యాస్త్రీలను, విశ్వాసులను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమను నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనుడు. వారిని దివ్య ప్రకాశములకు చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవలు చేస్తున్న పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయడు. అప్పుడు వారులతో కలిసి మేము నీ కుమారుడు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. దేవుడిస్తున్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి, ప్రభు అందిస్తున్నటువంటి ఆ ఆశీర్వాదాలను మనము ఫలభరితము కావించుకోవడానికి కావలసినటువంటి అనుగ్రహాలు ప్రసాదించమని, మంచి ఫలాలను మనము కాసేటువంటి చెట్టుల వృక్షములా మనం మారాలి అని ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనను ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందున నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యథాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన మా ప్రభువైన యేసుక్రీస్తువా, మా పాపములను లెక్కింపక
నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండుదురుగాక. నీ ఆత్మతో నుండునుగాక. సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత నందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. దేవా, నా స్నేహదాయక, జీవించు దేవా నా ఆత్మలో. రావణ దేవా, నా స్నేహదాయక, జీవించు దేవా నా ఆత్మలో. అగిలి నలిగిన ఈ గుండెలో వెంచేయవా నాలో నా యేసువా. రావా నా దేవా, నా స్నేహదాయక, జీవించు దేవా నా ఆత్మలో. అంధకారపు లోయలోను నేను నడచినను, నిన్ను మరచి నేను దూరము కదలిపోయినను. అంధకారపు లోయలోను నేను నడచినను, నిన్ను మరచి నేను దూరము కదలిపోయినను. గొప్ప దేవా, నీవు మాత్రం నన్ను పిలిచావే. యేసువా, నీ వెలుగునందు నన్ను నడిపించు. యేసువా, నీ వెలుగునందు నన్ను నడిపించు. రావా నా దేవా, నా స్నేహదాయక, జీవించు దేవా నా ఆత్మలో.
మధురమైన మాటనిచ్చి నన్ను ప్రోక్షించు. నీదు మాంసము నాకు రక్షణను సగినది దేవా. మధురమైన మాటనిచ్చి నన్ను ప్రోక్షించు. నీదు మాంసము నాకు రక్షణను సగినది దేవా. ఆత్మదేవా నీకు నేను సాక్ష్యమవ్వాలి. మార్చు దేవా నన్ను భూపై నీకు సాక్షిగా. మార్చు దేవా నన్ను భూపై నీకు సాక్షిగా. రావణ దేవా నా స్నేహదాయక. జీవించు దేవా నా ఆత్మలో పగిలి నలిగిన ఈ గుండెలో వేంచేయవా నాలో నా యేసువా. రావణ దేవా నా స్నేహదాయక. జీవించు దేవా నా ఆత్మలో. బంధువు మిత్రుడు మరచినను నిన్నెన్నడు విడువని ప్రేమ. యేసు ప్రేమ నిత్య ప్రేమ. తల్లియు తండ్రియు మరచినను బంధువు మిత్రుడు మరచినను నిన్నెన్నడు విడువని ప్రేమ. యేసు ప్రేమ నిత్య ప్రేమ. గెత్సెమనే తోటలో ఆ రాత్రి యేసుతో శిష్యులు చేరుండగా దుష్టులొచ్చిరి యేసుని బంధించగా. చూసి పేతురు ఒక్కని చెవి నరికేగా. బాధతో తల్లడిల్లే ఆ శత్రుని వేదనను బాపిన కరుణ ప్రేమ. బాధతో తల్లడిల్లే ఆ శత్రుని వేదనను బాపిన కరుణ ప్రేమ. ఇదే యేసుని ప్రేమ, అవధులు లేని ప్రేమ. ఇదే యేసుని ప్రేమ, అవధులు లేని ప్రేమ. తల్లియు తండ్రియు మరచినను బంధువు మిత్రుడు
ప్రేమ. కలువరిగిరిపై ఆ రోజున జరిగిన బలియాగం పెట్టిదో దుష్టయూదులు సిలువను మోయించగా కరుణాత్ముని కొరడాతో కొట్టించగా రోదిస్తూ ఉన్న ఓ తల్లితో వారించి నేర్పిన కరుణ ప్రేమ. రోదిస్తూ ఉన్న ఓ తల్లితో వారించి నేర్పిన కరుణ ప్రేమ. ఇదే యేసుని ప్రేమ, అవధులు లేని ప్రేమ. ఇదే యేసుని ప్రేమ, అవధులు లేని ప్రేమ. తల్లియు తండ్రియు మరచినను, బంధువు మిత్రుడు మరచినను, నిన్నెన్నడు విడువని ప్రేమ. యేసు ప్రేమ, నిత్య ప్రేమ. గెత్సెమనే తోటలో ఆరాతిరి యేసుతో శిష్యులు చేరుండగా దుష్టులొచ్చిరి యేసుని బంధించగా చూసి పేతురు ఒక్కని చెవి నరికెగా బాధతో తల్లడిల్లే ఆ శత్రుని వేదనను బాపిన కరుణ ప్రేమ. బాధతో తల్లడిల్లే ఆ శత్రుని వేదనను బాపిన కరుణ ప్రేమ. ఇదే యేసుని ప్రేమ, అవధులు లేని ప్రేమ. ఇదే యేసుని ప్రేమ, అవధులు లేని ప్రేమ. తల్లియు తండ్రియు మరచినను, బంధువు మిత్రుడు మరచినను, నిన్నెన్నడు విడువని ప్రేమ. యేసు ప్రేమ, నిత్య ప్రేమ. యేసు ప్రేమ, నిత్య ప్రేమ. నా దేవుడును రాజువును నే సర్వశక్తిమంతుడైన ప్రభు, నీ బలిపీఠము వద్ద పిచ్చుకులకు తావు ఉన్నది. వాన కోవెల తన పిల్లల కొరకు గూడు కట్టుకొనుచున్నది. నీ మందిరమున వసించు ఎల్లవేళలా నిన్ను స్తుతించు వారు ధన్యులు. ప్రార్థించుతాము. ఓ ప్రభువా, పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును భుజించి ఇప్పటి వరకు గుప్తమై ఉన్న స్వర్గానందమును చవిచూచి నీకు వందనములు అర్పించుచున్నాము. ప్రభు, నేడు మా యందు ఒక పరమ రహస్యముగా నెరవేర్చుచున్న ఈ విందు నీ అనుగ్రహముతో పరిపూర్ణ దశను చేరుకున్నట్లు కరుణింపమని బ్రతిమాలుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనము చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మేము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య పూజా బలి సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. హ్యావ్ ఎ ఫ్రూట్ఫుల్ డే. చునానావా నడి సాంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించునానావా. జీవిత తీరమునా నాపజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు నాయాత్మ విరబూయా నా దీక్ష ఫలింప నా నావలు కాలుడుము నా సేవ చేకొను నడిపించునావా.